హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ సండే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజైతే నేను సండే వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్టు అండ్ టమాటా చట్నీతో మార్నింగ్ అనేది స్టార్ట్ చేసేసామన్నమాట. సో మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు? ఈరోజు సండే కదా, సో అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వచ్చి బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టేశాను, హ్యాపీగా వీళ్ళు తినేస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా వర్షిని దేనికో అలిగిందండి వాళ్ళ డాడీ మీద. సో అందుకని ఇంక వాళ్ళ డాడీ అలా బుజ్జిగిస్తూ టిఫిన్ తినిపిస్తున్నారు. అలా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది. యాక్చువల్గా వర్షిని వాళ్ళ డాడీ ఒక పార్టీ అండి ఇంట్లో, నేను స్మైలీ ఒక పార్టీ. సో ఇంట్లో ఎప్పుడు అలా రెండు పార్టీస్కి వార్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో వార్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోతారు, మేమిద్దరం ఒకటైపోతాం అనమాట. సో అటు బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ బయటికి వెళ్ళి రోజ్ ప్లాంట్ ఒకటి తీసుకొచ్చారనమాట. సో క్లీన్ అండ్ గ్రీన్ అనమాట, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ఈరోజు శ్రీనివాస్ గారు. సో అందుకని చెప్పి వెళ్ళి మొక్కలు తీసుకురాగానే పిల్లలకి చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా మొక్కలు పెంచడం అయినా, చేపలు ఫిష్లు ఎక్వేరియం పెంచడం అయినా చాలా ఇష్టం యాక్చువల్గా. కానీ నేనే అవి ఎప్పుడైనా చేపలు చనిపోయినప్పుడు నాకు బాధ అనిపించడం వల్ల నేను అసలు తేనివ్వను అనమాట, ఫిష్లు కానీ ఏమి తేనివ్వను. వీళ్ళకేమో ఇంట్రెస్ట్. సో ఈరోజు మొక్కలు తీసుకొచ్చారు వెళ్ళి, ఆ మొక్కల్ని నాటే ఇదిలో ఉన్నారనమాట. సో నేను అది కూడా కొంచెం క్లిప్పింగ్ షూట్ చేశాను. సో ఈరోజు లంచ్ వచ్చి చికెన్ అండి. వర్షినికి లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టం, సో అవి చేశాను. నెక్స్ట్ చికెన్ కర్రీ అండ్ నెత్తళ్ళు అనమాట. అత్తయ్య గారు చికెన్ తినరు, సో నా అత్తయ్య గారి కోసం నెత్తళ్ళు. ఇది మా లంచ్ ఇవాళ. హాయ్ అండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ధవళేశ్వరం బ్యారేజ్ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇవాళ క్లైమేట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో అక్కడ ఇంకా బాగుంటుంది వెదర్. అదిని బ్రిడ్జ్ మీద వాటర్ చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే బాగుండేది, బట్ ఇక్కడ రాయడం వల్ల మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యామన్నమాట. ఉంది క్లైమేట్ ఏంటనేది అన్నీ కూడా మీరు కూడా చూసేద్దరు కానీ, ఓకేనా? ఇదే అండి ఇప్పుడు మనం ధవళేశ్వరం వెళ్ళే రూట్ అనమాట. మనం నేషనల్ హైవేలో ఉన్నాము. సో ఈ రూట్లోంచి మనం మొరంపూడి జంక్షన్ అన్నీ క్రాస్ చేస్తూ మనము ధవళేశ్వరం అది వెళ్తామన్నమాట. సో మనకి ఈ లెఫ్ట్లో బెస్ట్ ప్రైజ్ కనిపిస్తుందండి. బెస్ట్ ప్రైజ్ అంటే చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట. యాక్చువల్గా అది ఓఎన్జీసీ వాళ్ళ కోసం అరేంజ్ చేశారు ఇక్కడ, వాల్మార్ట్ వాళ్ళది. సో ఇది ఏంటంటే పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు హోల్సేల్ ప్రైజెస్కి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ మనం పర్చేస్ చేయాలంటే మనకు సపరేట్గా ఒక కార్డు ఉండాలి, అంటే షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి అందులోకి ఎలా అనమాట. లైక్ మనం కూడా వెళ్ళొచ్చు, ఆ కార్డు ఎవరిదైనా తీసుకొని మనం కూడా వెళ్ళొచ్చు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. బట్ ఏంటంటే మినిమం 1000 రూపీస్ షాపింగ్ చేయాలి అక్కడ. సో అలా అనుకుంటే కనుక మనం అక్కడికి వెళ్ళి షాపింగ్ అనేది చేసుకోవచ్చు, బాగుంటుంది, హోల్సేల్ ప్రైజెస్ పడతాయి అన్నమాట. సో అక్కడ నుంచి మేము ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అనమాట. అసలు క్లైమేట్ ఎంత బాగుంది అంటే నిజంగా అసలు చాలా నచ్చిందండి నాకైతే. అటువంటి క్లైమేట్లో లాంగ్ జర్నీ చేస్తూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా, మనసుకి ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. బాగుంటుంది కదండి అలా లాంగ్ జర్నీ చేయడము ఇలాంటి క్లైమేట్లో. ఎస్పెషల్లీ ఇలాంటి క్లైమేట్లో రైన్ పడుతూ ఉంటే మంచి గ్రీనరీతో అబ్బా చాలా నచ్చిందండి నాకైతే. నేనైతే భలే ఎంజాయ్ చేశాను ఈ క్లైమేట్ని. సో మనం వచ్చామండి, ధవళేశ్వరం బ్రిడ్జ్ ఎక్కుతున్నాము యాక్చువల్గా. సో అదే మనకి సర్ ఆర్థర్ కాటన్ గారి స్టాచ్యూ అనమాట అది. సో ఆ పక్కనే సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ కరోనా టైంలో అవన్నీ క్లోజ్ అనమాట. అదే మ్యూజియం ఆ లోపల ఉంటుంది. అవన్నీ కూడా మనకి అప్పట్లో యూస్ చేసిన మెటీరియల్స్ అన్నీ కూడా మనకి అక్కడ మ్యూజియంలో అరేంజ్ చేసి ఉంటారు. కాకపోతే ఇప్పుడు అలౌడ్ లేదట, సో క్లోజ్ చేసేసి ఉంది. ఇవన్నీ కూడా మీకు పాతకాలపు కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం అలా వెళ్తే అదంతా కూడా మంచి, అసలు ఎంత బాగా కన్స్ట్రక్షన్ ఉంటుందంటే ఆ బ్రిడ్జ్ చాలా ఇయర్స్ అయిందండి, కానీ ఇప్పటికీ అలానే ఉంది. చాలా బాగుంటుంది చూడడానికి ఆ బ్రిడ్జ్ కూడా. మీరు చూసి ఎంజాయ్ చేయండి, నేను మ్యూజిక్ అనేది పెట్టేస్తాను. ఇదేండి ధవళేశ్వరం బ్యారేజ్. ఎలా ఉంది? నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.